నమస్కారం. తెలంగాణ పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్ను ఇప్పుడు ఎంత సులభంగా ఇంట్లో కూర్చోనే సమర్పించవచ్చో ఆ కొత్త విధానం గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. తెలంగాణలోని లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు నవంబర్ నెల వచ్చిందంటే చాలు ఒక రకమైన టెన్షన్ మొదలయ్యేది. దానికి కారణం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలన్న ఆ నిబంధనే. అసలీ కొత్త మార్పు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ముందుగా పెన్షనర్లు ప్రతి సంవత్సరం ఎలాంటి కష్టాలు పడేవారో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ట్రెజరీ ఆఫీసుల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిలబడాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్నించి వచ్చే వయస్సు పైబడిన వాళ్లకు ఈ ప్రయాణ ఖర్చులు, ఈ నిరీక్షణ ఎంత కష్టంగా ఉండేదో గదా. కాని ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాని ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ కష్టాలన్నింటికీ ఒక గౌరవప్రదమైన పరిష్కారం దొరికింది. అవును, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మీసేవా మొబైల్ యాప్ పెన్షనర్లకు ఒక వరం లాంటిది. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోంచే నిమిషాల్లో పని పూర్తి చేసుకోవచ్చు. ఇది కేవలం సమయాన్ని ఆదా చేయడమే కాదు, నా పని నేను చేసుకోగలను అనే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని తిరిగి ఇస్తోంది. టెక్నాలజీ అనగానే చాలామంది, ముఖ్యంగా పెద్దవాళ్లు, కొంచెం కంగారు పడతారు. అయ్యో, ఇది మనవల్ల అవుతుందా అని అనుకుంటారు. కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ని చాలా సింపుల్గా, సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. దీని వెనుకున్న టెక్నాలజీ పేరు PLCS. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. అంటే మీ స్మార్ట్ఫోన్ కెమెరానే మిమ్మల్ని చూసి ఈ వ్యక్తి జీవించే ఉన్నారు అని కన్ఫర్మ్ చేస్తుంది. దీనికోసం వేలిముద్రలు వేసే మిషన్లు లాంటివి ఏవీ కొనక్కర్లేదు. ఇప్పుడు చూడండి, పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఎంత తేడా ఉందో. ఒకప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఇప్పుడు ఇంట్లోంచే పని పూర్తవుతుంది. ఒకప్పుడు గంటల తరబడి ఎదురుచూపులు, ఇప్పుడేమో 5-10 నిమిషాల్లోనే పని అయిపోతుంది. ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం పోయి పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది. సరే, మరి ఈ యాప్ను ఉపయోగించి లైఫ్ సర్టిఫికెట్ను ఎలా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? ప్రాసెస్ మొదలుపెట్టే ముందు ఓ 3 విషయాల దగ్గర పెట్టుకుంటే చాలు. 1. మీ స్మార్ట్ఫోన్, అది ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా పర్లేదు. 2. మీ PPO నెంబర్, అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్. ఇక 3. మీ మొబైల్ నెంబర్, వీలైతే మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన నెంబర్ అయితే ఇంకా మంచిది. చూడండి, ఇది చాలా సింపుల్. ముందుగా ప్లేస్టోర్ నుంచి మీ సేవా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ PPO నెంబర్ ఎంటర్ చెయ్యగానే మీ వివరాలు కనిపిస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత స్క్రీన్ మీద చెప్పినట్టుగా ఒక సెల్ఫీ వీడియో తీయాలి. అంతే, మీకు స్క్రీన్ మీద సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. మీ ఫోన్కి కూడా ఒక కన్ఫర్మేషన్ SMS వస్తుంది. మొత్తం ప్రాసెస్ పూర్తయినట్టే. ఇందాక సెల్ఫీ వీడియో అన్నాను కదా, దాన్నే లైవ్నెస్ చెక్ అంటారు. అంటే మీరు నిజంగానే లైవ్లో ఉన్నారా, లేక మీ ఫోటోని ఎవరైనా వాడుతున్నారా అని చెక్ చేయడానికన్నమాట. అందుకే వీడియో తీసేటప్పుడు మిమ్మల్ని కళ్ళు ఆర్పమని యాప్ అడుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పని ఇంకా ఈజీగా అయిపోతుంది. మంచి వెలుతురున్న చోట కూర్చోండి. కళ్ళజోడు, టోపీ లాంటివి తీసేయండి. ఒకవేళ యాప్ కొంచెం స్లోగా అనిపిస్తే కంగారుపడకండి, కాసేపు ఆగి మళ్లీ ట్రై చేయండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ OTPలు గాని, పాస్వర్డ్లు గాని ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. సరే, అందరి దగ్గర స్మార్ట్ఫోన్ ఉండకపోవచ్చు, లేదా వాడటం రాకపోవచ్చు. అలాంటి వాళ్లు ఏమీ కంగారు పడక్కర్లేదు. వాళ్లకోసం కూడా వేరే ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 1. మీ దగ్గరలోనే మీ సేవా సెంటర్కి వెళ్తే అక్కడే ఆపరేటర్ మీకు సహాయం చేస్తారు. లేదా పోస్ట్ ఆఫీసుల్లో జీవన్ ప్రమాణ్ అనే సర్వీస్ ఉంటుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. అంతకన్నా కూడా అవసరమైతే పోస్ట్ మ్యాన్నే ఇంటికి పిలిపించుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకునే సౌకర్యం కూడా ఉంది. చూశారుగా, ఇదంతా కేవలం ఒక యాప్ గురించి, సౌకర్యం గురించి మాత్రమే కాదు. ఇది వయసు మళ్లిన వాళ్ల అనుభవాన్ని, వాళ్ల గౌరవాన్ని నిలబెట్టడం గురించి. ఇది నిజంగా పెద్దల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నా పనికోసం నేను ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో ఎదురుచూడక్కర్లేదు, నేనే చేసుకోగలను అనే ధైర్యాన్ని, స్వేచ్ఛను ఈ టెక్నాలజీ ఇస్తోంది. జీవితంలో ఆ దశలో ఇంతకన్నా ఏం కావాలి? ఇంతేకాదండి, ఈ డిజిటల్ వెరిఫికేషన్ వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి. పెన్షన్ సిస్టంలో పారదర్శకత పెరుగుతుంది. ఫేక్ పెన్షన్లు, మోసపూరిత క్లెయిమ్లు ఆగిపోతాయి. దానివల్ల
ప్రజాధనం ఆదా అవుతుంది, ప్రభుత్వానికి కూడా పేపర్ వర్క్ భారం తగ్గుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి టైంకి పెన్షన్ అందుతుంది. చూశారుగా, ఒక చిన్న టెక్నాలజీ మార్పు ఎంత పెద్ద సమస్యను పరిష్కరించిందో. మరి ఇదే టెక్నాలజీని ఉపయోగించి మన పెద్దవాళ్ల జీవితాలను ఇంకా సులభతరం చేయడానికి, వాళ్లకు అండగా నిలవడానికి మనం ఇంకేం చెయ్యొచ్చో దీని గురించి మనమందరం ఆలోచించాలి. బ్రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.